అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో. అప్పుడు ముందుగా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మేము వచ్చేసి అయితే ఇన్ఫాంట్తో ట్రావెల్ చేస్తున్నాం కదా, అంటే మా పాప అయితే నడుస్తూ ఉంది. సో పిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా క్యాబిన్ బ్యాగ్లో ఏం పెట్టుకుంటే బెటరు ఏంటి అని చాలామంది డౌట్ ఉందన్నమాట. అంటే కొంతమందికి ఫుడ్ ఎలో చేయరు అని చెప్పేసి అలా ఉంటుంది కదా. సో మేము ఏమేమి తీసుకెళ్తున్నాం పాప కోసము, అండ్ ఇక్కడ పిల్లలకి మళ్ళీ ఇండియా వెళ్ళిన తర్వాత ప్రాబ్లం అవ్వకుండా సో అలా నేను ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏంటి ఏం తీసుకెళ్తున్నాము, అండ్ మనకి కూడా మన క్యాబిన్ బ్యాగ్లో ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని అయితే నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు 1 by 1 అయితే చూపిస్తూ ఉంటాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ వచ్చేసి అయితే పాపకి 23 kgs టికెట్ అయితే లేదు పాపకి. సో 23 kgs బ్యాగ్ ఒకటి వస్తుంది, ట్యాక్స్ ఉంటుంది అనమాట. సో 23 kgs బ్యాగ్ ఒకటి వస్తుంది. తర్వాత పర్సనల్గా మళ్ళీ డైపర్ బ్యాగ్ ఉంటుంది, దాంతోపాటు మళ్ళీ 5 kgs బ్యాగ్ అనమాట. సో 5 kgs కోసం అయితే మేము పాపకి ఇది ఆర్డర్ చేసాము. నార్మల్గా అయితే ఏంటంటే నేను చెప్పాను కదా ఇలా దాని మీద కూర్చొని తీసుకొని వెళ్దాము అని చెప్పేసి. అదేంటంటే దాని మీద కూర్చోడానికి బాగానే ఉంటుంది కానీ మనం పట్టుకోవడానికి లేదనమాట సపోర్టు. సో నాకు వేస్ట్ అనిపించింది అదైతే. ఇంకా సో ఇది తీసుకున్నాము. ఇదేంటంటే 5 ప్యాక్ వచ్చిందనమాట. ఫస్ట్ వచ్చేసి చూపిస్తా. బాగుంది బ్యాగ్ వచ్చేసి. ఇంకా ఈ సైజ్ మనకు సరిపోతుంది క్యాబిన్కి. ఏదో చూడండి మంచిగా ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసేమో పిల్లలవి ఏమైనా ఉంటాయి కదా ట్రావెల్ కిట్, ఏమంటారు లోషన్స్ అలాంటివి, అవి పెట్టుకోవడానికి చిన్నది అయితే ఇచ్చారనమాట బ్యాగు. తర్వాత వాళ్ళ పర్సనల్ థింగ్స్ పెట్టుకోవడానికి బ్యాక్ ప్యాకు. నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్కి నెక్ సపోర్ట్ ఉంటుంది కదా, సో నెక్ సపోర్ట్ కూడా ఇచ్చారనమాట. ఇదైతే మంచి లోపల ఏదో బాల్స్ లాగా ఉంది, బాగుంది. ఇంకా 5th ఐటమ్ వచ్చేసి ఏంటంటే దానికోసం పిల్లలు కొంచెం ఎంటర్టైన్గా ఉండడానికి ఇది ఏంటంటే ట్యాగ్ లాగా ఇచ్చారు బ్యాగ్కి. సో ఇదనమాట. ఇది 5 piece సెట్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా అసలు ఫస్ట్ మనం వెళ్ళాలి అంటే ఏంటంటే మనకు మెయిన్ పిల్లలతో డైపర్ కదా, డైపర్ చేంజ్ చేయాలి, మనకు డైపర్స్ కావాలి కాబట్టి. సో కొన్ని డైపర్స్ అయితే పెట్టుకుంటాము. మనం ఇంట్లో చేంజ్ చేసేదానికంటే మనం కొంచెం త్రిబుల్ పెట్టుకోవడమే బెటర్ అనమాట. మేము అలా ఒక 15 డైపర్లు అయితే తీసుకుంటాము. తర్వాత డైపర్ చేంజ్ చేయడానికి షీట్ అనమాట. నార్మల్గా యూజ్ అండ్ త్రో షీట్స్ కూడా ఉంటాయి. ఇంకా నేనైతే ఇది తీసుకున్నా. ఇది కూడా మనకి వాటర్ తీసేసుకుంటుంది అండ్ వాష్ చేసుకోవచ్చు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత వాష్ చేసుకోవచ్చు. సో ఇదైతే నేను తీసుకున్నాను అనమాట, యూజ్ అండ్ త్రో షీట్. తర్వాత వైప్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నా. మెయిన్ వచ్చేసిందంటే ఇప్పుడు మా పాప ఫుల్గా నడుస్తూ ఉంది, అండ్ పాకే పిల్లలైనా కూడా ఏంటంటే ఇంకా వాళ్ళని ఫ్రీగా వదిలేస్తాం. మనం ఎక్కువ వాళ్ళని కంట్రోల్ చేసినా కూడా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. ఎక్కువ ఎంత ఆడిస్తే అంత వాళ్ళు ఫ్లైట్లో అలసిపోయి పడుకుంటారు కాబట్టి సో తిరిగినంతసేపు తిరిగిన తర్వాత ఇంకా చేతులు బాడీ అంతా తోడడానికి అయితే వైప్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఆనెస్ట్ వైప్స్. ఇది బాడీ అంతా క్లీన్ చేయొచ్చు. సో ఇవైతే తీసుకున్నాను. తర్వాత ఇంకా వచ్చేసి ర్యాష్ క్రీము, ఎక్వాపర్ అయితే యూజ్ చేస్తాము. సో ర్యాష్ క్రీము. తర్వాత వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ఫ్లైట్లో ఉండే ఏసీకి కానీ ఆ వెదర్కి వెంటనే జలుబు చేసినా కూడా మనకు తెలియదు కాబట్టి బేబీ రబ్ అనమాట, బేబీ రబ్ పెట్టుకుంటున్నా. ఇంకా ఏంటంటే తైలనాల్ అని చెప్పేసి. తైలనాల్ ఏంటంటే ఇప్పుడు మా పాపకి ఫస్ట్ ఫ్లైట్ మనకేంటంటే మనకు కూడా చెవులు దమ్ము పడతాయి కదా. సో డాక్టర్ ఏం చెప్పింది అంటే బాగా కొంతమంది పిల్లలు బాగా ఏడుస్తారంట, దానికి కొంచెం ఫీవర్ కూడా వచ్చే ఛాన్స్ ఉండంట. సో తైలనాల్ పెట్టుకోమని చెప్పేసింది. సో మా ఇంట్లో అయితే కొంచెం ఎక్స్పైరీ అయిపోతే మేము ఆర్డర్ పెట్టామన్నమాట, అది రావాలి. తైలనాల్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేనైతే అదేమంటారు సన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను అనమాట పాప కోసం. అవినోనే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మనకి బొమ్మలు కంపల్సరీ. సో కొన్ని బొమ్మలు మా పాప ఏదైతే ఎక్కువ ఇష్టపడుతుందో ఆ బొమ్మలు అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఇలా బొమ్మలు అయితే కొన్ని పెట్టుకుంటున్నాను అనమాట. దీంతోపాటు మామూలుగా అయితే టీవీ టైం ఉంటుంది పిల్లలకి, కంపల్సరీ బొమ్మలు కానీ సాంగ్స్ కానీ చూస్తారు కాబట్టి మనం కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవడం బెటర్ అనమాట. మళ్ళీ మనకు అక్కడ నెట్ రాక అదంతా ఎందుకు కాబట్టి ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవడం బెటరు. ల్యాప్టాప్లో చేసుకున్నా కూడా మనం ఏంటంటే మళ్ళీ ల్యాప్టాప్ క్యారీ చేయాలి, పాపను చూసుకోవాలి కాబట్టి కష్టం కాబట్టి ఫోన్ బెటర్ అనమాట. సో ఫోన్లో అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. మెయిన్ వచ్చేసి ఇంక ఇప్పుడు సమ్మరు, సో ఫ్యాన్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఫ్యాన్ కూడా తీసుకున్నాం అనమాట పాపకు. వచ్చేసి చిన్న ఫ్యాన్ చాలా స్పీడ్ వస్తుంది అనమాట. ఇది 3 speeds అయితే ఉంటుంది. సో చాలా స్పీడ్ అయితే వస్తుంది, దీనికి ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. సో అలా ఫ్యాన్. ఇంకా పాప కోసం చిన్న బ్యాక్ ప్యాక్. అండ్ వచ్చేసి ఏంటంటే సమ్మర్ కాబట్టి క్యాప్ కూడా తీసుకున్నాను అనమాట. దీనిలోంచి గాలి కూడా వస్తుంది. సో అలా ఉండేటట్టు తీసుకున్నా పిల్లలది క్యాప్.
నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పాపకి నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో చాలా ఉంది, నేను ఇదే తీసుకొని వెళ్తాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ యూజ్ చేసేసి మనం డాండ్రఫ్ అవన్నీ వచ్చి ఇబ్బంది పడడం ఎందుకులే అని చెప్పేసి అయితే నేను ఇదే తీసుకొని వెళ్తున్నాను అనమాట. దీంతోపాటు మనం ఏదైతే బాడీ లోషన్ యూజ్ చేస్తున్నామో, తర్వాత ఇంకా మనం బాడీ వాష్ ఉంటుంది కదా స్నానం చేసేటప్పుడు, సో అవన్నీ కూడా నేను ప్రెజెంట్ అయితే ఇప్పటికి కొంచెం వెళ్ళిన తర్వాత ఒక 2-3 months కూడా తీసుకొని వెళ్తున్నాను అనమాట. సో అలా ఎక్కడుంది అది, ఇంకా మా పాప చెప్పులు, చిన్న చెప్పులు అయితే ఆర్డర్ చేశాను. చెప్పులు షూ అనమాట, అవి 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ ఏంటంటే ఇక్కడ పిల్లలకి టీచర్స్ ఉంటాయి అనమాట. నేను ఫస్ట్ అయితే స్నాక్స్ చూపిస్తా. ఇదిగోండి ఇలా పప్పుగా స్నాక్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవేంటి టమాటా వెజ్జీ ఫ్లేవర్తో ఉన్నాయి. సో ఇదొకటి, ఇది ఇంకొక ఫ్లేవర్ అనమాట. సో ఇలాంటివి మొత్తం 3 అయితే తీసుకున్నాను. అంటే ఇదేమో ఫ్రూట్స్ది, ఒకటి వెజ్ది, ఒకటి ఫ్రూట్స్ది, అలా డిఫరెంట్ టైప్స్ అయితే తీసుకున్నా. ఇవి ఓన్లీ ట్రావెల్కే కాదనమాట, ఇంటికి కూడా తీసుకున్నాను అనమాట, అక్కడ పోగానే కూడా ఉంటాయి కదా అని. తర్వాత ఇంకా ఇవి బిస్కెట్ టైప్ అనమాట, చాక్లెట్ అదేమంటారు చిప్స్ బిస్కెట్ టైప్స్, ఇదొకటి. ఇవేమో వెజ్. ఇదేంటంటే దీంట్లో మనకి కర్డ్ ఉంటుంది అనమాట, సో అలా తీసుకున్నాను. ఇంకా ఫుడ్కి వచ్చేసేమో ఇవి జస్ట్ మనకి రెడీ టు ఈట్ అనమాట. ఇంకా వీటిని అయితే మనం బౌల్లో పెట్టేసి మంచిగా తినిపించవచ్చు, ఫుడ్ లాగానే మంచిగా సాలిడ్గా అయితే ఉంటుంది. సో ఇలాంటివి ట్రావెల్. ఇంకేవి నానా ఉంటే తీసుకున్నాము. ఇవి 3 అయితే తీసుకున్నాం అనమాట ట్రావెల్కి, ప్లస్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం మనకి ఇన్స్టెంట్గా ఫుడ్ ఒక్కోసారి పెట్టడానికి. మేమైతే ట్రావెల్కి అయితే వచ్చేసి ఇవి తీసుకున్నాం, సీసాలు. ఎందుకంటే పెట్టినంత పెట్టేస్తాం, మళ్ళీ పడేస్తాం అనమాట. మళ్ళీ ఈ ప్యాకెట్స్ అంటే ఏంటంటే మనం ఒక బౌల్లో వేసుకోవాలి, సో అదంతా ఉంటుంది కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఈ సీసాలు తీసుకున్నాం. ఇలా ఈ 2 types సీసాలు ఉంటాయి అనమాట. ఇవి కూడా ఒక్కొక్క ఫ్లేవరు, మ్యాంగో ఫ్లేవరు, ఇంకొచ్చేసేమో స్వీట్ పొటాటో, తర్వాత ఇది వచ్చేసేమో పియర్ అనమాట, అన్నీ ఆర్గానిక్ పీ. ఇది కూడా పీస్ది, గ్రీన్ పీస్ది అనమాట. సో ఇవి 4 తీసుకున్నాం, అవి 3. తర్వాత స్నాక్స్ వచ్చేసి బిస్కెట్స్. ఇంకా మా ఫ్లైట్ వచ్చేసి అయితే ఈవినింగ్ 6:30 కాబట్టి మేమేమనుకున్నామంటే అంటే పాపకు ఆ రోజు వరకు అయితే కర్డ్ రైస్ తీసుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అంటే మళ్ళీ మనకి ఫుడ్ డైలీ రైస్ తింటుంది కాబట్టి ఫుడ్ కూడా ఉండాలి కదా. సో కర్డ్ రైస్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఆఫ్టర్నూన్ ఎలాగో తినేసి బయలుదేద్దాం, కర్డ్ రైస్ కొంచెం ఎక్కువ తీసుకొని వెళ్దాం అనుకున్నాం. దాంతోపాటు ఈ స్నాక్స్ అండ్ అక్కడ వాళ్ళు ఇచ్చేవి కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాం అనమాట. తింటే తింటుంది, లేకపోతే లేదు. ఇవైతే ఆప్షన్గా అయితే పెట్టుకున్నాము. అండ్ ఇంకా ఏంటంటే మాకు వచ్చేసేమో చపాతీ అండ్ టమాటా కర్రీ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే నేను ఫీడ్ చేస్తాను కాబట్టి, సో ఎప్పుడైనా బాగా ఆకలేసినా మళ్ళీ ఆ ఫుడ్ తినకపోయినా ఉంటుంది అని చెప్పేసి అయితే అవి తీసుకొని వెళ్దాం అనుకున్నాం. ఇంకా స్నాక్స్, చిప్స్ అండ్ మేము తీసుకునే కర్డ్ రైస్తో పాటు ఫ్రూట్స్ కూడా అనమాట. ఏవైతే ఎక్కువ తింటారో అంటే కొంచెం సాలిడ్గా ఉన్నాయి అని చెప్పేసి నేను బనానా ఇవైతే తీసుకున్నాను అనమాట. ప్లమ్స్, తర్వాత ఆరెంజ్, ఇవైతే పెట్టుకున్నాను. ఇవన్నీ తినరు కానీ కొంచెం సేఫ్ సైడ్. మళ్ళీ వీటితో పాటు తైలనాలు అని చెప్పాను కదా, సో తైలనాలు అయితే ఇదనమాట. సో ఇవన్నీ కూడా క్యారీ చేస్తున్నాం. అండ్ పాప బట్టలు కూడా చెప్పిన నాన్న ఇది. సో మెయిన్ బట్టలు అనమాట, ఎందుకంటే వాళ్ళు వామిటింగ్ చేసినా కూడా ఉంటాయి కాబట్టి మేము మొత్తానికి ఒక 10 pairs అయితే పెడదాం అనుకున్నాం. ఎంత ఉంటే వాళ్ళు చిన్న కొంచెం వెయిటే కాబట్టి ఒక 10 pairs క్లాత్స్ అయితే తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. దాంతోపాటు అండ్ మనం ఇంటికి వెళ్ళగానే వేసుకోవడానికి కూడా ఈజీగా ఉండేలా మేము అవి కూడా కొన్ని pairs అయితే క్యాబిన్ బ్యాగ్లోనే పెట్టుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ మనకు వచ్చేసి కూడా ఒక 2 pairs పెట్టుకోవడం బెటర్ అనమాట, బావకు కానీ నాకు కానీ. ఎందుకంటే వామిటింగ్ చేసినప్పుడు మన మీద పడ్డా కూడా మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి మనకు కూడా చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో అలా అని చెప్పేసి అయితే మేము కూడా ఒక 2 pairs పెట్టుకుంటున్నాము. వాటితో పాటు మన క్యాబిన్ బ్యాగ్స్లో ఏమేమి ఉంటాయంటే ఇంకా సర్టిఫికేట్స్. సో మా సర్టిఫికేట్స్ అయితే ఇంత ఉందన్నమాట, మా ఇద్దరు సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్స్ మళ్ళీ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఒక పెన్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే మనకి ఇమిగ్రేషన్ దగ్గర పెన్ను దొరకడం చాలా కష్టం, పెద్ద లైన్ అయితే ఉంటుంది కాబట్టి. సో పెన్ అయితే చెప్పారు కదా, సో పెన్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఖచ్చితంగా పెన్ అయితే పెట్టుకోండి. ఇంకా
ఇంకా వచ్చేసి అయితే ప్రెసెంట్ అయితే క్యాబిన్ బ్యాగ్లో ఇవే. ఇంకా మన లగేజ్లో ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి, వాచెస్ కానీ, తర్వాత ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఫోన్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్రతి ఒక్కటి క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోండి. వాటితో పాటు గోల్డ్ ఐటమ్స్ కూడా క్యాబిన్ బ్యాగ్లోనే పెట్టుకోండి. సో అలా ఇంకా మెయిన్ అయితే క్యాబిన్ బ్యాగ్లో అయితే ఇవైతే పెట్టుకోవడం బెటర్ అనమాట. సో మా పాప లేచింది, మళ్ళీ వస్తా. సో ఇంకా వీటితో పాటు ఏంటంటే మనకి మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే నార్మల్గా అయితే మనకు 2 years పిల్లలకి టికెట్ ఉండదు, కానీ ట్యాక్స్ అయితే పే చేస్తాము. వాళ్ళకి బ్యాస్నెట్ సీట్ అయితే ఇస్తారనమాట. మనం ఏదైనా కూర్చోబెట్టుకున్నాం, వాళ్ళు లేదంటే అందులో పడుకుంటారు అనమాట. బ్యాస్నెట్ సీట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి అవైలబిలిటీ ఉండకపోవచ్చు, ముందే అసైన్ చేయాలన్నమాట. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే వాళ్ళకి కాల్ చేసేసి అయితే మనం అసైన్ చేయించుకోవాలన్నమాట మనకి బ్యాస్నెట్ సీటు. అండ్ బ్యాస్నెట్ సీట్తో పాటు ఏంటంటే ఓన్లీ మదర్కి ఒక్కదానికే అక్కడ సీట్ ఇస్తారనమాట. సో డాడీకి కూడా ఇచ్చేలా అయితే మనం తీసుకోవడం అయితే బెటర్ అనమాట. ఇంకా వాళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంకా అందులో పడుకున్నప్పుడు మనకి మన ఇంట్లో టెంపరేచర్ ఎట్లున్నా కూడా పిల్లలు అయితే బాగానే ఉంటారు, కానీ ఒక్కోసారి మనకు తెలియదు. కాబట్టి నేను పాప కోసం అయితే ఇంకా బ్లాంకెట్స్ కూడా అయితే తీసుకుని వెళ్తాను అనమాట, ఒకటి కప్పుకోవడానికి అండ్ కింద బ్యాస్నెట్లు కూడా వేయడానికి ఇలా 2 బ్లాంకెట్స్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ అయితే మేమైతే ఇంకా పాప కోసం అండ్ మా క్యాబిన్ బ్యాగ్స్లో అయితే ఈ ప్రిపరేషన్స్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా నేనైతే మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.